నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కోలన్ హనుమంతరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన 3 నెలలు కాకముందే ప్రజల సమస్యలపై దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు టెండర్లు పిలిపించి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి మరియు ఇన్ఛార్జి మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబుకు కుత్బుల్లాపూర్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా నిరుపేదలైనటువంటి వారికి ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. అభివృద్ధి కోసం మరిన్ని నిధులు తీసుకొచ్చి కుత్బుల్లాపూర్ డెవలప్మెంట్ కోసం సాయశక్తిలా కృషి చేస్తామని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలపడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ధన్యవాదాలు తెలపడం దేనికంటే బస్తీల్లో కాలనీస్లో ఉన్నటువంటి సమస్యల విషయంలో మరి ప్రభుత్వం వచ్చి 3 నెలలు కూడా కాకముందే మేమందరం వెళ్ళి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నిసార్లు మొరబెట్టుకున్న చేయని చాలా సమస్యలు రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, స్కూల్స్ విషయంలో కానీ, స్ట్రీట్ లైట్స్ విషయంలో కానీ, కొన్ని చోట్ల సీసీ కెమెరాల విషయంలో కానీ చాలా అర్జెంటుగా చేయాల్సినటువంటి పనులను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి వారు ఎవరు కూడా పట్టించుకోలేదు, చేయలేదని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం ఇమీడియట్గా మనం ఎలక్షన్స్కు పోకముందే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలి, దాదాపుగా చాలా సమస్యలను మనం అడ్రస్ చేయగలగాలనేటువంటి ఉద్దేశంతో 119 నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి 11 కోట్లు యుద్ధ ప్రాతిపదికన రిలీజ్ చేయడం జరిగింది. మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి నేరెడ్మెట్లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఈ 100 రోజుల్లో మల్కాజ్గిరి ప్రజల సమస్యలపై తాను చేసిన పనులను మరియు పలు మహలపై కులంకుశంగా మీడియాకు వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ 100 రోజుల్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై తాను చేసిన కృషిని వివరించారు. అలాగే మొన్న తనకు చెందిన కాలేజీలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ దుందిగల్లోని తన కాలేజీలో కూల్చివేతలు జరిగిన విషయంపై స్పందించారు. తాను ఎక్కడ ఏ భూమిని కబ్జా చేయలేదని, ఒకవేళ చేశానని నిరూపిస్తే ఆ భూమిని ప్రజలకు ఇచ్చేస్తానని తెలిపారు. మీకేం కావాలో మేము చూపిస్తాం, ఏం కూలగొడతారో సంతోషంగా మీ యొక్క పగని చల్లార్చుకోండి, కూలగొట్టించుకుంటూ నిర్మాణం ఏ విధంగా కూడా మీరు నిర్మాణం చేయలేరు. జాతి నిర్మాణం చేయాలంటే చాలా ఆలోచన శక్తి, దానికి ఒక కసి, దాంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ జాతి నిర్మాణం అయితే మీరు చేయలేరు. కూలగొడతారు సంతోషం, మీ యొక్క ఏదైతే అక్కస్ ఉందో ఆ అక్కస్ తీర్చుకోండి, ఏం బాగలేదు. మా యొక్క భూమి ఎక్కడైతే కబ్జాకు గురైంది అంటుందో, ఒకవేళ నిజంగా కబ్జాకు గురైందంటే మీరు ఎవరికి అది పేదలకే పంచిపెట్టండి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా కదా. దాన్ని నేను 2-3 సార్లు విల్సన్ గారితో, అంటే ముందు పత్రికా ముఖంగా ఆయన అంతకుముందు అంటే మల్కాజ్గిరి రాకముందు నుంచి నాకు ఎప్పటి నుంచో ఆయన పరిచయం ఉంటే ఒక 15 days 20 days బ్యాక్ కూడా ఆయనతో మాట్లాడిన అన్న ఈ గ్యాప్ వస్తుంది, నాకు మా యొక్క నాయకులు చెప్తుండ్రు మనం కలవలేకపోతున్నాం వీళ్ళని, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోలేకపోతున్నాం అన్న మాట అక్షరాల నిజం, సత్యం. దాన్ని దూరం చేసే పూర్తి కోషిష్ చేస్తానని కూడా మీకు తెలియజేస్తుంది. బాసర రైల్వే స్టేషన్ లో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా 85,000 కోట్లకు పైగా రైల్వే ప్రాజెక్టులను వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ స్టాల్ తో పాటు వందే భారత్ రైళ్లను వర్చువల్ పద్ధతి ద్వారా ఢిల్లీ నుండి ప్రారంభించిన ప్రధాని మోదీ. కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ బాసర రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మండల ఎంపీపీ సునీత, విశ్వనాథ్ పటేల్, ఇన్ఛార్జ్ ఎంపీటీఓ అశోక్, ఎంపీటీసీ 2 ఉమారాణి, రమేష్, రైల్వే స్టేషన్ మేనేజర్ రవీందర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్నాల సాయినాథ్ పటేల్, రైల్వే సిబ్బంది, ప్రయాణికులు తదితరులు ఉన్నారు.
ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 21% ఫిట్మెంట్ అమలు చేయాలని నిర్ణయించడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలతో ధన్యవాదములు తెలుపుతూ మేడ్చల్ బస్ డిపో ఎదుట భోజన విరామ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఆర్టీసీ కార్మికులు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులతో పాటు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, వజ్రేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం! జై కాంగ్రెస్! నాయకత్వం! రేవంత్ నాయకత్వం! రేవంత్ నాయకత్వం! రేవంత్ నాయకత్వం! కాంగ్రెస్ పార్టీ జిందాబాద్! కాంగ్రెస్ పార్టీ జిందాబాద్! రేవంత్ నాయకత్వం! రేవంత్ నాయకత్వం! హరన్న నాయకత్వం! హరన్న నాయకత్వం! బండి రమేష్ నాయకత్వం! రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం అందరికీ అమలు కాక అనేక మంది పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకానికి రేషన్ కార్డు ఆధారం చేసినప్పుడు ముందు ప్రజలకు రేషన్ కార్డులు అందుబాటులోకి తేవాలని మల్కాజ్గిరి ప్రజలు డిమాండ్ చేశారు. సరైన ఏర్పాట్లు చేయకుండా తూతూ మంత్రంగా ఎన్నికల హడావుడి చేసి ప్రజలను మభ్యపెట్టవద్దని ప్రజలు ఎండలో జీహెచ్ఎంసీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పటాన్ చెరువు మండలం పాస మైలారం పారిశ్రామిక వాడలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రులు కొండా సురేఖ, దామోదర్ రాజా నరసింహ, శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్, రంజన్, కలెక్టర్ వల్లూరి క్రాంతి. పటాన్ చెరువు నియోజకవర్గం పాస మైలారం పారిశ్రామిక వాడలో రామ్కీ సంస్థ రూపాయల 104 కోట్లతో నిర్మించిన జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజా నరసింహ హాట్ కామెంట్ చేశారు. పరిశ్రమలకు కేటాయించిన స్థలంలో కొంతమంది కమర్షియల్ కాంప్లెక్స్ లో నిర్మిస్తున్నారని, ప్రభుత్వం వీరిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఇలాంటి ప్లాంట్ నిర్మించడం చాలా గర్వకారణమని, ఈ సంస్థకు కావాల్సిన మ్యాన్ పవర్ స్కిల్ డెవలప్మెంట్ చేసి అందిస్తామని ఆమె అన్నారు. ఒక చుక్క వ్యర్థ జలాలు కూడా భూమిలోకి వదలకుండా శుద్ధీకరణ చేసి శుద్ధి చేసిన నీటిని పారిశ్రామిక వినియోగాల కోసం వాడటం ఈ ప్లాంట్ ప్రత్యేకత అని వక్తలు కొనియాడారు. దాదాపు 70 పరిశ్రమల నుండి వ్యర్థ జలాలు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ కి వస్తాయన్నారు. కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఫౌండేషన్ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి కొండారెడ్డి గారు చెప్పారు, ఏషియాలోనే నంబర్ 1 ట్రీట్మెంట్ అని చెప్పిండ్రు. ఇది 104 కోట్లతోని స్థాపిస్తున్నాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద చేయాలనుకున్నారు, కానీ వారు ఉన్న బిజీతోని వారు రాలేకపోయారు. మరి వారి స్థానంలో మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజా నరసింహ గారి చేతుల మీద, మరి కొండా సురేఖ గారి చేతుల మీద ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం మనం. మరి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తున్నారనేది చాలా మంచి పరిణామం. ఇది మరి వాతావరణ కాలుష్యాన్ని కాపాడవలసిన ధర్మం మన ఇండస్ట్రియల్స్కి అందరికీ ఉన్నది. కాబట్టి మరి అదేవిధంగా ఈ ఇండస్ట్రీలో పనిచేసే లేబర్ కానీ లేకుంటే ఇండస్ట్రియలిస్ట్ కానీ మీకు తెలుసు, కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మీకు అందరికీ తెలుసు, పాత ప్రభుత్వం 10 ఏళ్ళు ప్రభుత్వం చేసింది, కానీ ఈ విధంగా ఇంటరాక్షన్ లేకుండా మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. మరి ఇండస్ట్రియలిస్ట్కు ముఖ్యంగా వారికి కావాల్సిన పర్మిషన్స్ కానీ ఇంకోటి కానీ ఏదున్నా కూడా త్వరగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చెప్పారు, ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో 10 సంవత్సరాల దొరకని పర్మిషన్ ఐఐసి ఎండి
ఈ 80 రోజులల్లో అందించిండనే విషయం ఇప్పుడు చెప్పిండు. మరి ఆ విధంగా ప్రభుత్వం పనిచేస్తున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరి అదేవిధంగా మన జిల్లా మంత్రి గారిని కోరడం ఏమిటంటే వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో వారు కూడా చెప్పిండు తప్పకుండా తీరుస్తామని. మరి ఇక్కడ వాటర్ లేదని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పారు. వాటర్ గురించి కూడా నా తరఫు నుంచి మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంతకుముందు మందిరా వాటర్ వస్తుండేనంట, ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళి పోతున్నది, కానీ వాటర్ ఇవ్వడం లేదని చెప్తున్నారు. తప్పకుండా మినిస్టర్ గారికి నా రిక్వెస్ట్ ఒకటే, దామోదర్ రాజనరసింహ గారికి ఈ నీళ్ళకు సంబంధించిన సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని తీర్చాలి, ఇండస్ట్రీకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతూ, మరి ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వ నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ 6 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. మరి దాంట్లో దాదాపు 104 కోట్ల ప్రాజెక్టు, 57 కోట్లు రామ్కి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. మరి ఇండస్ట్రీ వాళ్ళు కొంత వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. మా పీసీబీ నుంచి 25 కోట్లకు అగ్రిమెంట్ ఇచ్చి 12.5 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా 12.5 కోట్లు రిలీజ్ పెండింగ్లో ఉంది అని చెప్పి గౌతమ్ రెడ్డి గారు అడిగారు. ఆ 12.5 కోట్లను కూడా మేము పీసీబీ నుంచి రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా విన్నవించుకుంటూ, మరి అదేవిధంగా 3 ఫైర్ స్టేషన్స్ కూడా మేము ఇక్కడ ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాము. దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మ్యాన్ పవర్ను కూడా ప్రొవైడ్ చేయాలని వాళ్ళు కోరారు. కాబట్టి మరి దామోదర్ అన్నకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అన్న మీరు మన ఇద్దరం కలిసి సీఎం గారి నోటీస్కి ఇది తీసుకెళ్ళి ఈ యొక్క ఫైర్ స్టేషన్స్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా చేసి, కొంతమంది యువత నిరుద్యోగ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనమే ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా మరి నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను. మరి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ మ్యాన్ పవర్ కోసం కూడా వీళ్ళు అడుగుతూ ఉన్నారు రామ్కి వాళ్ళ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ కావాలి మీకు, ఎటువంటి మ్యాన్ పవర్ కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ మాకు కొంచెం ఇచ్చినట్టయితే మేము మా ఏరియాలలో మా కాన్స్టిట్యున్సీలలో సిఎస్ఆర్ కింద స్కిల్ డెవలప్మెంట్ పెట్టించి వాటిల్లో దాంట్లో వాళ్ళను నిష్ణాతులుగా తీర్చిదిద్ది మీకు వాళ్ళని అందిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ పర్సన్స్ మీకు కావాలో ఆ వివరాలు మాకు ఇవ్వాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ, మరి ఇక్కడ పాషా మైలారం ఇండస్ట్రియల్ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం తీసుకున్నప్పుడు అది ఒక ప్రభుత్వం వల్లనే పూర్తి కాదు, ప్రభుత్వంతో పాటుగా ప్రజలు, ఉద్యోగస్తులు, మరి ఇండస్ట్రియల్ వాళ్ళు, ఇలా ఏ శాఖకు చెందిన వాళ్ళందరూ సహకరించినప్పుడే ప్రభుత్వం ఏదైనా కూడా ముందుకు తీసుకోగలుగుతుంది. కాబట్టి మీ సహకారం 100% ఉంటుందని ఆశిస్తూ మరి రామ్కి సంస్థ వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు ఇటువంటి సహాయ సహకారాలు మీ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అందించి ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా మరి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మీ వంతు సహకారము వీలైనంత అందించాలని, దాంట్లో మా వంతు సహకారం ఏదైనా కావాలంటే తప్పకుండా మేము కూడా మీకు సహకరిస్తామని కోరుకుంటూ, వాటికి ప్లాన్ ఏదైనా ఉంటే దయచేసి మాతో డిస్కస్ చేసి దాన్ని కూడా ముందుకు నడిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ముఖ్యంగా ఈ కామన్ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది సుమారు 104 కోట్లతోటి నిర్మించడము, అందులో ప్రధాన పాత్ర రామ్కి గారు, మా CEO అయిన గౌతమ్ రెడ్డి గారు పాత్ర పోషించడము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కానీ తెలంగాణ ప్రభుత్వమే కానీ పీసీబీ కానీ వీళ్ళందరూ ఇలా భాగస్వామ్యం కావడము శుభ పరిణామము. ఎక్కువ సమయం తీసుకోకుండా 2-3 అంశాలు నేను ప్రస్తావిస్తాను ఏవైతే లేదా నా దృష్టికి వచ్చినాయో. ప్రధానంగా ఇంతకుముందు నేను అడిగాను మా దుర్గా ప్రసాద్ గారిని,
ఈ పారిశ్రామిక రంగం ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు స్థాపించినారంటే వారు చెప్తుండే 85 అని చెప్పి. నాకు తెలిసినంత వరకు, జ్ఞాపకంత వరకు పటాన్చెరు Patancheru area was converted to industrial belt when late Prime Minister Indira Gandhi was the Member of Parliament from Medak. It was in 1980. సబ్సిడీసే కానీ, ల్యాండ్ అలొకేషనే కానీ, పారిశ్రామిక రంగమే కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆ కాలంలో వచ్చినాయి. నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఈ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతం సుమారు 540 పరిశ్రమలు, అందులో ముఖ్యంగా ఫార్మసీ, కెమికల్ రంగానికి సంబంధించి 60 సంస్థలు ఉన్నాయి. ఈరోజు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల ప్రత్యేకంగా ఈ ఫార్మసీ, కెమికల్ ఇండస్ట్రీకి ఒక రక్షణ, ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడము, ఈ వేస్టేజ్ని ట్రీట్మెంట్ ద్వారా 50% మళ్ళీ నీరు వారికి అందియడము, ఇవన్నీ చక్కటి నిర్ణయాలు, మంచి ఆలోచన, మంచి ఆచరణ. దానికి తోడు ప్రధానంగా ప్రభుత్వాన్ని అడిగింది ఈ ఐలా అసోసియేషన్ వారు. ఒకటి, మా దగ్గర 3 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, 1 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, 3 వింగ్స్ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఈరోజున్న 16 మంది ఎంప్లాయీస్ కాకుండా 32 మంది ఎంప్లాయీస్ని మీరు కేటాయిస్తే రేపు పొద్దున మమ్మల్ని ఆదుకున్న వారు అవుతారని చెప్పి నేనంటాను. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాము, మీకు సహకరిస్తాము. కానీ మీ దగ్గర కూడా CSR ఫండ్ ఉంటుంది కదా, ఆ ఫండ్ ద్వారా మీరు కూడా టేకప్ చేసి 16 మంది కానీ 32 మందిని కూడా మీరు అపాయింట్ చేయొచ్చు. దానికి తోడు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెట్టి ఒక స్కిల్డ్ ఎంప్లాయీని, నైపుణ్యం ఉన్న ఎంప్లాయీ మనం తయారు చేయాలి. ఈ సమాజానికి, ఈ పారిశ్రామిక రంగానికి అందియాలి. మనది ప్రశస్తం పొందిన పారిశ్రామిక రంగము. ప్రధానంగా పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి. మనం చూస్తున్నాం ఏ రకంగా ఇక్కడ పొల్యూషన్ పెరుగుతున్నదో. ఈ మైనింగే కానీ, పారిశ్రామిక రంగమే కానీ, పారిశ్రామిక రంగానికి కేటాయించిన ల్యాండ్లలో కూడా ఈరోజు కమర్షియల్ యూనిట్స్ వస్తున్నాయి పర్మిషన్ లేకుండా. అంటే అంత లాపర్వాయి ఉన్నది, అంత నిర్లక్ష్యం ఉన్నది, అంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. ప్రభుత్వం ఒక పర్పస్ గురించి ల్యాండ్ అలొకేట్ చేస్తే, కేటాయిస్తే ఆ ల్యాండ్ని ఆ పరిశ్రమకు వాడకుండా నేరుగా కమర్షియల్ యూనిట్స్గా, రెసిడెన్షియల్ యూనిట్స్గా మారుస్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంటుందనే విషయాన్ని సభ ద్వారా నేను పత్రికా మిత్రులకు తెలియజేస్తున్నాను. ఏదేమైనా రేపు పొద్దున హనుమకొండ అర్హులైన ప్రతి ఒక్కరూ పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధిని సాధించాలని హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పీఎం విశ్వకర్మ యోజన పథకంపై వివిధ చేతి వృత్తులు, హస్త కళాకారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా మాట్లాడుతూ వివిధ చేతి వృత్తిదారులకు, హస్త కళాకారులు ఆర్థికంగా ఎదగటానికి విశ్వకర్మ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకొని విశ్వకర్మ పథకంతో ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎం హరిప్రసాద్ మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ యోజన పథకంతో 18 రకాల చేతి వృత్తులు, హస్త కళాకారులు అనగా వడ్రంగి, స్వర్ణకార, కమ్మరి, కుమ్మరి, మేదర, రచక, నాయి బ్రాహ్మణ, పూలమాలలు తయారు చేసేవారు, తాపీ మేస్త్రులు మొదలైన వారు ప్రయోజనం పొందవచ్చునన్నారు. విశ్వకర్మ యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు మొదటి విడతగా ₹1,00,000 రుణ సహాయాన్ని పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా చేతి వృత్తిదారులు, హస్త కళాకారులు పీఎం విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఎలా ప్రయోజనం పొందవచ్చుననే అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ అధికారి శివరాం ప్రసాద్, ఎల్జీఎం శ్రీనివాస్, మెప్మా పీడి భద్రు నాయక్, బీసీ వెల్ఫేర్ డిటి రామరెడ్డి, డీసీఓ నాగేశ్వరరావు, వివిధ చేతి వృత్తిదారుల సంఘ నాయకులు, చేతి వృత్తిదారులు, హస్త కళాకారులు పాల్గొన్నారు. ఈ రోజు మనం ఇక్కడ పీఎం విశ్వకర్మ లాస్ట్ మేడం గారు చెప్పినట్టు రైతుల ముందు మనం 17 సెప్టెంబర్ 2023లో మనం ఆర్ఎక్సీ దగ్గర మనం కండక్ట్ చేశాము. అప్పుడు అందరూ కూడా మనం ఆ రోజు ప్రోగ్రామ్ చూసాము. ఇప్పుడు దాంట్లో భాగంగా మనకి ఇంతకుముందు అక్కడ పెట్టారు కాబట్టి ఇక్కడ హనుమకొండ జిల్లాలో అవసరం లేదనుకున్నాము. కానీ మనం అందులో
ఈ రోజు మనకు మీ అందరికి ఆఫీసర్స్ ఏవైతే ఉన్నారో విశ్వకర్మకు సంబంధించిన 18 కులాల వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ కావచ్చు, తర్వాత హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళు అది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టాలనుకున్నాం. సో ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చినందుకు ఒకటేంటంటే మీకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో 50 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 500 రూపాయలు పర్ డే. మనమందరం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పొందడానికి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, వాటి స్కీమ్ వివరాలేంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పబోతారు. కాబట్టి మిమ్మల్ని మేము ప్రత్యేకంగా పిలవడం అదే జరిగింది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు వేరుంటాయి, కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు వేరుంటాయి. కాబట్టి వాటికి అనుగుణంగా మనమందరం కూడా రేపు లబ్ధి పొందాలనుకున్నప్పుడు దరఖాస్తు చేసే అవసరం ఉంటుంది. కాబట్టి వీటిని మీరంతా కూడా సమగ్రంగా వినాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ బియ్యం విశ్వకర్మ అంటే మన దగ్గర విశ్వకర్మ అంటే 5 కులాలను మనం తీసుకుంటున్నాం. సో ఆ 5 కులాలు కాకుండా చేతి వృత్తుల మీద కూడా ఆధారపడ్డ వాళ్ళని కూడా ఇందులో కలపడం జరిగింది. కాబట్టి దాదాపుగా 18 కుల వృత్తుల వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు వాళ్ళ హస్తకళ నైపుణ్యం ప్రదర్శనకు అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా తీసుకొని ఈ స్కీమ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో ఇందాక సార్ చెప్పినట్టుగా మనం ఏదైతే ఆర్థిక లబ్ధి పొందాలనుకుంటున్నారో, 1 లక్ష రూపాయల లోన్ తీసుకుంటే ఆ 5 years లోపల ఆ 1 లక్ష రూపాయలు మళ్ళీ మనము సక్రమంగా వడ్డీ కడితే నెక్స్ట్ దానికి మళ్ళీ డబుల్ అంటే 1 లక్షకు 2 లక్షలు. గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో మా వ్యవసాయ భూములను లాక్కోవద్దని రైతులు అధికారులను డిమాండ్ చేశారు. లక్షేటిపేట్ మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా తమ వ్యవసాయ భూములను లాక్కోవటానికి ప్రయత్నిస్తున్నారని రైతులు రోడ్డెక్కారు. మంచిర్యాల జిల్లాలోని లక్షేటిపేట, హాజీపూర్ మండల గ్రామాల రైతులు మంచిర్యాల ఆర్టీఓ కార్యాలయం ఎదుట గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో తమ విలువైన భూములను కోల్పోయామని, అరాకొర నష్టపరిహారం ఇచ్చి తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో మరోసారి మా భూములను లాక్కోవాలని నాయకులు, అధికారులు చూస్తున్నారని వారు మండిపడ్డారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం గతంలో చేసిన సర్వే ఆధారంగానే నిర్మించాలని ఉన్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నాయకుల స్వలాభం కోసం 4 వరుసల హైవే రోడ్డు నిర్మాణం కోసం మరో సర్వే నిర్వహించి తమ విలువైన భూములను నాశనం చేయడానికి పూనుకున్నారని అన్నారు. దీంతో అనేక మంది రైతు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి స్వలాభం కోసం రోడ్లు నిర్మాణ సర్వేలు ఎందుకు మార్చారు అని అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 12 గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ¡Vamos!